బ్రో ఈ మధ్య ఏవేవో వింత టాపిక్స్ వింటూ ఉంటే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న టాపిక్ డూమ్స్డే. అదే బ్రో ప్రపంచం అంతం. చిన్నప్పటి నుంచి వింటున్న మాటే కానీ ఎప్పుడు కొత్తగానే అనిపిస్తుంది. ఒక వ్యక్తి తాను శాశ్వతంగా జీవిస్తానని అనుకుంటే అది అస్సలు సాధ్యం కాదు. అలాగే ఈ భూమి కూడా ఒక రోజు ముగింపు ఉంటుందని న్యూటన్ ఒక లెటర్లో రాసుకున్నాడు. ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఆ లెక్కలు ఈ లెక్కలు బాగా చూసి 2060కి అంతమని న్యూటన్ తేల్చేశాడు. ఇక మూవీస్ అయితే 2012 అని 2018 అని ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు లెక్కలేశారు. ఒక్కోసారి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా తెలియనంతగా ఉన్నాయి ఈ రోజులు. ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది, అందుకే ఈ తాపత్రయం. నా పేరు అంకిత. నన్ను మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ బ్రో. అసలు విషయానికి వస్తే అప్పుడెప్పుడో జపాన్లో జోరిస్ట్రియన్లో ఇంకెవరో రాసుకున్న ప్రకారం త్వరలో ప్రపంచం అంతం కాబోతుంది. దాన్ని 2 రకాల చేపలు సముద్రం నుంచి బయటకొచ్చి తెలియజేస్తాయట. వామ్మో, ఇదే లాజిక్ తెలియదు కానీ సైంటిస్టులు చెప్తుంటే నమ్మాలేమో. మహాసముద్రంలో లోపల ఉండే అరుదైన 2 చేపలు బయట కనిపించాయంటే ఇక అంతే, ఏదో ఒకటి జరిగిపోతుందట. ఈ నెలలో ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న సముద్రాల్లో చాలా వింతలు జరిగాయి. కేరళలో లక్షల చేపలు చచ్చిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. వైజాగ్ లో డాల్ఫిన్ చచ్చిపోయి ఒడ్డుకొచ్చింది. టర్కీలో స్క్వేర్ షేప్ లో అలలు రావడం జరిగింది. మరో చోట వేల్స్ చచ్చిపోయి బయటకొచ్చాయి. ఈ ఫిబ్రవరి నెలలో సముద్రంలో చాలా వింతలు జరిగాయి. మెక్సికోలో డూమ్స్డే ఫిష్ తీరానికి కొట్టుకొచ్చింది. ఈ మధ్యనే టెనెరిఫాలో బ్లాక్ డెవిల్ యాంగ్లర్ ఫిష్ కనిపించింది. సన్లైట్ వెళ్ళనంత డీప్ లో ఉండే ఈ డేంజరస్ చేపలు బయటికి రావడం మాత్రం ఆశ్చర్యకరంగా ఉంది. ఏమో బ్రో, మీరేమనుకుంటున్నారో తెలియదు. మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి. ఇలాగే జపాన్ లో 2011లో ఓర్ ఫిష్లు కొట్టుకొచ్చాయి. కొద్ది రోజులకే సునామీ వచ్చింది. జపానీస్ ఇది బాగా నమ్ముతారు. కొంతమంది పరిశోధకులు 2026లో ప్రపంచం అంతం కాబోతుందని చెప్పడం మాత్రం కొంచెం ఏదోలా ఉన్నా ఇలాంటి విషయాలు తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం బ్రో. డూమ్స్డే సంగతి పక్కన పెట్టి ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళితే మనిషి జీవన విధానం ఎలా ఉండేదంటే తన కోసం, సమాజం కోసం, పర్యావరణం కోసం ఆలోచించే టైం ఉండేది. అందుకనేమో బావుల్లో చెరువుల్లో నీళ్లు తాగినా హాయిగా ఉండేది. ఇది మా అమ్మ చెప్తుంటే నిజంగా అనిపించింది. రాను రాను మనిషి టెక్నాలజీ వైపు పరిగెడుతూ పర్యావరణాన్ని పట్టించుకోవడం మానేశాడు. అంతెందుకు తన గురించి కూడా పట్టించుకోవట్లేదు. అందుకనేమో ఇలాంటి వైపరీత్యాలు, ఇలాంటి వింత పరిస్థితులు. మీరు ఇంకా కొంచెం డీప్ గా ఈ డూమ్స్డే గురించి తెలుసుకోండి బ్రో. ఈ విషయం గురించి ఎవరికి తోచింది వారు చెప్తున్నారు. ఈ సోషల్ మీడియా వచ్చాక ఒకే విషయం 100 రకాలుగా మారిపోతుందిగా. అందుకే ఎటు తేల్చుకోలేక కొన్ని విషయాలు క్వశ్చన్ మార్క్ గానే ఉంటున్నాయి. ఇంకా కొత్త విషయాలతో మీ ముందుకొస్తా. నన్ను ఎంకరేజ్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని కోరుకుంటున్నా. మీ అంకిత. థ్యాంక్ యూ ఆల్.